ఈ గో టు మార్కెట్ స్ట్రాటజీస్ ఏంటి? గో టు మార్కెట్ స్ట్రాటజీ అంటే సింపుల్ గా GTM అని చెప్తారు. జనాలు ఏం చేస్తారంటే గో టు మార్కెట్ అంటే అదొక పేపర్ చదువుకోవచ్చు, మనము ఇంటర్నెట్ లో కొట్టి ChatGPT లో కొట్టి గో టు మార్కెట్ అంటే వచ్చేస్తుంది, మనం దాన్ని ఫాలో అయితే బైబిల్ లాగా సరిపోతుంది అని అనుకుంటారు. చాలా మందికి ప్రాబ్లం కనుక్కోవడంలో ప్రాబ్లం ఉంటుంది, అక్కడే బ్రేక్స్ వచ్చేస్తాయి. కొంతమంది ఉంటారు టెక్నాలజీ టైప్ పీపుల్, ఏం చేస్తారంటే నాకు కొంచెం కోడింగ్ వస్తే మనం టక్కున ప్రోడక్ట్ డెవలప్ చేయొచ్చు, మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. వెళ్ళిన తర్వాత పెద్ద బూమరాంగ్ అవుతుంది. ఎవడు కొండు ఎందుకు ఈ స్టార్ట్అప్స్ ఫెయిల్ అవుతుంది? ఫెయిల్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే నువ్వు ముందు ఫిగర్ అవుట్ చేయలేకపోవడం. ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉందా లేదా, ఇది కొనగలుగుతారా జనాలు లేదా, కొంటే ఎంత కొంటారు, ఎందుకు కొంటారు, ఇవన్నీ ముందు నువ్వు టెస్ట్ మార్కెట్ చేయాలి. ఈ GTM అనేది ప్రోడక్ట్ లాంచ్ అయినాక చేస్తారా సార్, లేదంటే ఒక ప్రోడక్ట్ లాంచ్ ముందు చేస్తారా? కోడి ముందా గుడ్డు ముందా? ఒక బ్రాండ్ మీరు పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఈ ఫౌండర్ తో ఇట్లా ఆర్గ్యుమెంట్ జరిగిందా? చాలా సార్లు జరిగింది. ఆ ఫౌండర్స్ GTM చాలా ఫెయిల్ అవుతారు. ఇండియాలో ఏ స్టార్ట్అప్స్ కూడా 6 నెలల నుంచి స్టాండ్ అయితే లేవు. ఇప్పుడు వీఆర్ సీయింగ్ Gen Z ఫౌండర్స్ హూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్హిబిషన్ అండ్ దే విల్ ఎగ్జిక్యూట్ వాట్ దే ఆర్ థింకింగ్. మీ జీవితంలో మీకు రిగ్రెట్ అనిపించిన మూమెంట్ ఏంటి? రిగ్రెట్స్ లేకుండా సక్సెస్ లేదు. హే వ్యూవర్స్, షోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి గో టు మార్కెట్ స్ట్రాటజిస్ట్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్. తన పేరు సుధీర్ శివపురం. ఆయనకున్న అపార అనుభవం 30 సంవత్సరాల పైన నుంచే ఉంటుంది. ఆయన ఈ షోలో ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసినప్పుడు అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అమ్మాలి, దాన్ని ఎలా సక్సెస్ చేయాలి, దాన్ని ఎట్లా మార్కెట్ చేసుకోవాలన్న దాని గురించి ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. మొత్తం పాడ్కాస్ట్ చూసేయండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. డియర్ స్పీక్, we would like to have your introduction, sir. Thank you so much, Rahul, for considering me to come and speak. Pleasure, sir. So, see, I spent like 32 years in the field of sales and marketing, and that's where I come from. And this journey has been a roller coaster ride. Okay. And the ups and downs, successes and failures, and expectations met, mismatch sometimes. అనుకున్నవి జరగకపోవడం, జరగటం, కొన్ని మనం అనుకున్న దానికన్నా బెటర్గా అవటం చాలా చూశాను ఈ 30 ఏళ్లలో. ఓకే. అండ్ 30 ఏళ్లలో చాలా నేర్చుకున్నాను. నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. తప్పులు కూడా జరిగినాయి. తప్పులు జరిగిన దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో అది కూడా చూశాను. అండ్ దెన్ కరెక్ట్ చేసుకున్న నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని యంగ్ ఆంటర్ప్రెనర్స్కి ఇంప్లిమెంట్ కూడా చేసి వాళ్ళని సక్సెస్ఫుల్ పాత్లో కూడా తీసుకెళ్ళాలని ట్రై చేశాను. సో ఇట్ వాజ్ ఏ ప్లెజర్ హ్యావింగ్ స్పెండ్ దట్ టైమ్ అండ్ నెవర్ ఐ రిగ్రెటెడ్ టు బీ ఇన్ దట్ ఫీల్డ్. సార్, మీరు ఒక గో టు మార్కెట్ స్ట్రాటజిస్ట్ అండ్ ద బిజినెస్ కన్సల్టెంట్. నిజంగా సార్, ఈ గో టు మార్కెట్ స్ట్రాటజీస్ ఏంటి? గో టు మార్కెట్ స్ట్రాటజీ అంటే చిన్నగా సింపుల్గా GTM అని చెప్తారు. చాలా సింపుల్గా కనపడుతుంది, సింపులే కూడా. ఓకే. కానీ అంటిల్ ఇట్ బికమ్స్ క్లియర్ టు ద ఫౌండర్. ఎవరు మామూలుగా గో టు మార్కెట్ ఎవరికి కావాలి? ఒక స్టార్ట్అప్ ఫౌండర్కి కావాలి. ఓకే. అంటే వాళ్ళ ప్రోడక్ట్ కానీ లేకపోతే వాళ్ళు చేసే సర్వీసెస్ కానీ ఒక మార్కెట్లో వెళ్ళి పొజిషన్ చేసుకోవాలి అంటే గో టు మార్కెట్ స్ట్రాటజీ కావాలి. జనాలు ఏం చేస్తారంటే గో టు మార్కెట్ అంటే అదొక పేపర్లో చదువుకోవచ్చు, మనము ఇంటర్నెట్లో కొట్టి ChatGPT లో కొట్టి గో టు మార్కెట్ అంటే వచ్చేస్తుంది, మనం దాన్ని ఫాలో అయితే బైబిల్ లాగా సరిపోతుంది అని అనుకుంటారు. కానీ జరుగుతున్నది ఏంటంటే అసలు గో టు మార్కెట్ ఎందుకు కావాలి, మనం ఎందుకోసం, మనం ఏం ట్రై చేస్తున్నాం? ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక మార్కెట్లో ఒక ప్రాబ్లం కనిపించింది మీకు. అరే, ఇది చాలా మందికి ఇది ప్రాబ్లం ఉంది, మనం ఎందుకు దీనికి సొల్యూషన్ కనుక్కోకూడదు అని. సో మీకు ఆ థాట్ వచ్చినప్పుడు, యాజ్ ఎ ఎంటర్ప్రెనర్ మీకు ఆ థాట్ వచ్చినప్పుడు దట్ బికమ్స్ లైక్ నాకు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే సిచ్యుయేషన్ కనిపించింది నాకు. సో ఐడెంటిఫై చేశాను. సో దాన్ని నేను ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాను? అదొక పెద్ద స్టెప్. చాలా మందికి ప్రాబ్లం కనుక్కోవడంలో ప్రాబ్లం ఉంటుంది. అంటే ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనం
హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము, మనం ప్రోడక్ట్ డెవలప్ చేయొచ్చు అని అక్కడే బ్రేక్స్ వచ్చేస్తాయి. అవును. కొంతమంది అవి ఫిగర్ అవుట్ చేస్తారు, ఈ ప్రాబ్లము చాలా మందికి ఉంది, దీనికి సొల్యూషన్ అవసరం అని. అక్కడ కొంతమంది ఆగిపోతారు, ఎందుకంటే సొల్యూషన్ కనుక్కోలేరు. ఓకే. దెన్ కొంతమంది ఉంటారు టెక్నాలజీ టైప్ పీపుల్. నేను వేర్ ఐ కమ్ ఫ్రమ్ ఐటీ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా నేను చూస్తున్నాను కాబట్టి ఏం చేస్తారంటే, నాకు కొంచెం కోడింగ్ వస్తే మనం తక్కువ ప్రోడక్ట్ డెవలప్ చేయొచ్చు, మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. చేస్తారు ఏదో ఒకటి, అంటే సరిగ్గా టెస్ట్ చేయని ప్రోడక్ట్ మనం మార్కెట్లో మన ప్రోడక్ట్ క్లిక్ అవుతుందా లేదా, అసలు ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉందా లేదా, మనం చేసింది జనాలు వాడతారా లేదా అని టెస్టింగ్ చేసుకోకుండా మార్కెట్లోకి వెళ్ళిపోతారు. అవును. వెళ్ళిన తర్వాత పెద్ద బూమరాంగ్ అవుతుంది. ఎవడు కొండు లేకపోతే చూసినోడు నాకు పెద్ద అనిపించలేదండి అంటాడు, ఎందుకంటే వాడు 100 చూసుంటాడు అక్కడ. అండ్ దెన్ అప్పుడు వాడు మొదలెడతాడు, అసలు ఏంది నా ప్రోడక్ట్ ఎందుకు అమ్మటం లేదు, ఎందుకు కొనుక్కోవడం లేదు జనాలు అని అప్పుడు మొదలెడతాడు వాడి జర్నీ. ఓహో, అక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, మనకన్నా బెటర్ ఉన్నాయి, మనం ఎందుకు చూసుకోలేదు ముందే? మనం చూసుకోవాల్సింది కదా. అసలు మార్కెట్లో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తున్నాం అంటే, మార్కెట్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు? మనం వాడు చేసింది మనం చేస్తున్నామా, లేకపోతే కొత్తగా ఏమైనా చేస్తున్నామా? వాడు చేస్తుంటే మనకు మార్కెట్ ఎలా దొరుకుతుంది? వాడి ప్రోడక్ట్ ఉంటే మనకు కూడా దొరుకుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం డిఫరెంట్గా ఏం చేస్తున్నాము అనేది ఈ ఫౌండర్ ఫిగర్ అవుట్ చేయాలి. ఓకే. చేయలేడు. సో ఇవన్నీ చేయకుండా ముందుకెళ్ళిపోయి గో టు మార్కెట్ ఫిగర్ అవుట్ కాక చాలా ఫెయిల్యూర్స్ జరుగుతాయి. చాలా ప్రోడక్ట్ లాంచ్ కాకముందే ఫెయిల్ అయిపోతుంది. అవును. సో గో టు మార్కెట్ ఏంటి అంటే, నువ్వు చూసిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే సొల్యూషన్ ఏదైతే ఉందో ఎవరికి అమ్ముతావు, అసలు టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళు ఏ మార్కెట్లో ఉన్నారు, నువ్వు ఉన్న మార్కెట్లో ఉన్నారా లేకపోతే గ్లోబల్ మార్కెట్లో ఉన్నారా, తర్వాత వాడు ఏ ఏజ్ గ్రూప్కి చెందినవాడు, అంటే ఏజా లేకపోతే కల్చరా, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రోడక్ట్ సర్వీస్ అనే ఆ ప్రోడక్ట్ బట్టి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. తర్వాత కాంపిటీటర్స్ ఎవరన్నా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎలా పొజిషన్ చేస్తున్నారు, అంటే వాళ్ళు ఎలా అమ్ముతున్నారు, ఓకే, ఏదన్నా మనం దానికన్నా బెటర్గా పొజిషన్ చేయగలమా, చేస్తే మన ప్రైజింగ్ ఎలా ఉండాలి, ఇట్లా అది మన సొల్యూషన్ స్ట్రెంత్ కానీ, మార్కెట్ ఆడియన్స్ కానీ, కాంపిటేటివ్ అనాలిసిస్ కానీ, అంటే కాంపిటీషన్ ఎలా జరుగుతుంది, మార్కెట్ రీసెర్చ్, ఇవన్నీ తెలుసుకుని ముందే వాడు ప్రోడక్ట్ గో టు మార్కెట్ డెవలప్ చేసుకుంటే సక్సెస్ అవుతాడు. సో గో టు మార్కెట్ అంటే బేసికలీ ఫిగరింగ్ అవుట్ వాట్ యూ వాంట్ టు సెల్, హౌ యూ వాంట్ టు సెల్, టు హూమ్ యూ వాంట్ టు సెల్, అండ్ వేర్ యూ వాంట్ టు సెల్, అండ్ వై యూ వాంట్ టు సెల్. ఓకే. నార్మల్గా ఎలా ఉంటుందండి సార్, చాలా మందికి చాలా ఐడియాస్ వస్తాయి. అవును. కొంతమంది వాటిని పట్టించుకోరు. అంటే ఇవాళ వచ్చిన ఐడియా రేపటి వరకు అది వెళ్ళిపోతుంది. ఉన్నాడు కూర్చున్నప్పుడు ఒక ఐడియా వస్తుంది, ఆ గుంపు ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ మనం మర్చిపోతాం. అవును. ఫ్రెండ్స్ మధ్యలోనో ఇంకో ఇక్కడ మీటింగ్స్లోనో చాలా ఎంతజం వస్తుంది, కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి అది మర్చిపోతాం. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రోటోటైప్ వచ్చేస్తుంది, ఓకే నాకు ఈ థాట్ వచ్చేసింది, సో లెట్స్ గో టు ద మార్కెట్ అని మనము దాని మీద అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. చేసేసుకొని ఏమైపోతుందంటే, చాలా మంది ఇప్పుడు డిజిటల్ ప్రోడక్ట్ అనుకోండి సార్ ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి ఏమైపోతుందంటే వీళ్ళ ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, అది ఉండేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డెవలపర్కి హైర్ చేయమంటారు. ఒక డెవలపర్ హైర్ అయిన తర్వాత నాకు ఇలాంటి ఒక ప్రోడక్ట్ కావాలంటాడు. ఫస్ట్ వీళ్ళ దగ్గర కొన్నిసార్లు కాంపిటీషన్ ఉన్న బ్రాండ్స్ ఐడియా లేదు, థాట్ని పెట్టాలనుకుంటున్నారు. అయితే మ్యాక్సిమం టైమ్స్ ఏమైపోతుందంటే, ఇది డెవలప్మెంట్ ఎప్పుడు వెళ్తుందో కొన్నిసార్లు డెవలపర్ హ్యాండ్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న కాన్సెప్ట్ కాకుండా వేరే ప్రాజెక్ట్ కూడా తీసేసుకొని దాన్ని కంప్లీట్ చేయలేక చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు సార్. నేను చాలా ప్రోడక్ట్ చూసాను మధ్యలో, ఒక ఇనిషియల్గా ఒక ప్రోడక్ట్ ఇచ్చేసి ఆ ప్రాజెక్ట్ పూర్తి కాక వాళ్ళు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయి లాస్ట్కి ఇప్పుడు ఉన్న ఉత్సాహం రేపటికి రాదు, రేపటికి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఈ ప్రాస్పెక్ట్లు చూసుకుంటే ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం సార్. ఎందుకు ఈ స్టార్ట్అప్స్ ఫెయిల్ అవుతున్నాయి అంటే మల్టిపుల్ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి ఫెయిల్ అవ్వడానికి. అలాగే నేను చెప్పినట్టు అంటే డిఫైన్ చేసినప్పుడే చెప్పేసాం కొద్దిగా ఏమని, సరిగ్గా ముందే టెస్ట్ చేసుకోకపోవడం వల్ల మనం ఏదైతే నీకు ప్రాబ్లం కనిపించింది, మాట్లాడేసుకున్నావు, నీకు సొల్యూషన్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది,
కానీ ఆ సొల్యూషన్ బాగున్నది మార్కెట్లో వేరేవి ఉన్నాయా, ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యారా, లేకపోతే వాళ్ళవి కూడా అంతంతగా మాత్రమే ఉన్నాయా, మనం ఇప్పుడు లాంచ్ చేస్తే మంది కూడా అలాగే అవుతుందా, లేకపోతే మనం డిఫరెంట్గా ఎలా లాంచ్ చేయాలి, వాళ్ళు ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తుంటే మనకు అది అప్లై అవుతుందా, లేకపోతే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారా, మనం ఏమైనా వేరేగా చేయాలా, వాట్సాప్లో చేయాలా, లేకపోతే టీవీ యాడ్ ఇవ్వాలా, సో ఎలా ఏ ఛానల్లో ఎవరికి ఎట్లా పొజిషన్ చేయాలి అని ముందే ఫిగర్ అవుట్ చేసుకొని టెస్ట్ చేసుకోవాలి. ఓకే, టెస్ట్ మార్కెటింగ్ అంటారు. అంటే అర్లీ అడాప్షన్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిప్స్టిక్ కంపెనీ తీసుకోండి, కొత్త లిప్స్టిక్ కంపెనీ లేడీస్ది తీసుకున్నాం. ఆ సక్సెస్ అవ్వాలి అంటే కొంత టెస్ట్ మార్కెటింగ్ చేయాలి కదా. అంటే అసలు ఇది లేడీస్ అది పట్టించుకుని వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయా, లేకపోతే కలర్స్ అన్ని బాగానే ఉంటున్నాయా, బల్క్ ప్రొడక్షన్ పులోమని చేసేసి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్ని పెట్టేసి అన్ని షెల్ఫ్లో ఉండిపోతాయి, అండ్ దెన్ ఇట్ స్టాప్ సెల్లింగ్. సో అలా కాకుండా ముందు ఫెయిల్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే నువ్వు ముందు ఫిగర్ అవుట్ చేయలేకపోవడం. అంటే నీ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉందా లేదా, ఇది కొనగలుగుతారా జనాలు లేదా, కొంటే ఎంత కొంటారు, ఎందుకు కొంటారు, ఇవన్నీ ముందు నువ్వు టెస్ట్ మార్కెట్ చేయాలి. ఆ టెస్ట్ మార్కెటింగ్ నీ గో టు మార్కెట్ లో ఒక ప్లాన్ ఉంటుంది. ఓకే సార్, ఈ పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అది చేయకపోవడం వల్ల ఫెయిల్ అవుతారు. ఈ GTM అనేది ప్రోడక్ట్ లాంచ్ అయినాక చేస్తారా సార్, లేదంటే ఒక ప్రోడక్ట్ లాంచ్ ముందు చేస్తారా? ప్రోడక్ట్ లాంచ్ అయినాక చేస్తే యు ఆర్ ఫైటింగ్ ఏ ఆల్రెడీ కంప్లీటెడ్ వార్. ఓకే, యు ఆర్ బ్యాట్లింగ్ ఏ ఆల్రెడీ డిసైడెడ్ వార్. దాంట్లో గో టు మార్కెట్ ఏముండదు, ఇంకా నువ్వు ఆల్రెడీ నేను ఎత్తిన పెద్ద కొండ వేసుకున్నట్టే. ఇంకా ఓకే, చాలా అర్లీగా చేయాలి. అంటే నువ్వు ప్రోడక్ట్ డెవలప్ ఐడియల్గా ప్రోడక్ట్ డెవలప్ చేసే టైంలోనే నీ గో టు మార్కెట్ ప్యారలల్గా రన్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు నీ గో టు మార్కెట్ నువ్వు చేయకపోతే మార్కెట్ రీసెర్చ్ ఫీడ్బ్యాక్ని నువ్వు ప్రోడక్ట్లో ఇంప్లిమెంట్ చేయలేవు. ఎందుకంటే మార్కెట్ రీసెర్చ్ చేయాలి ఫస్ట్. ఈ ప్రోడక్ట్ నేను అనుకునే ప్రోడక్ట్కి డెవలప్మెంట్ స్టేజ్లో మార్కెట్లో రీసెర్చ్ చేసి అసలు ఈ ప్రోడక్ట్కి మార్కెట్ ఉందా, ఉంటే ఎంత ఉంది మార్కెట్, ఓకే, ఏ ఫీచర్స్, ఒకవేళ మన ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే ఏ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ ఫీచర్స్ రెజనేట్ అవుతాయి మార్కెట్లో, వేరే వాళ్ళ దగ్గర ఏమున్నాయి, మన దగ్గర ఏం పెడితే బెటర్గా ఉంటుంది, మనం ఎలా డిఫరెన్షియేట్ చేయగలము, ఇవన్నీ ప్లానింగ్ స్టేజ్లోనే గో టు మార్కెట్ చేయాలి వెరీ అర్లీ. ఓకే, చాలా మంది చేయరు. సో ప్లానింగ్లో చేయాలి, చాలా అర్లీగా చేయాలి, లేకపోతే నీకు యూ విల్ ఎండ్ అప్ విత్ బీయింగ్ ఎ బీస్ట్. ఎందుకంటే సార్ స్టార్ట్అప్లో ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఫస్ట్ మనం ఇనిషియల్గా ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నప్పుడు మనకు ఎక్స్పెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి, డెవలప్మెంట్ కానీ వాటికని ఆ టీమ్ హ్యాండ్లింగ్ అని అంతే అయిపోతుంది. GTM అప్పుడే అనగానే ఏమైపోతుందంటే ఇంకా బర్డన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ ఫౌండర్ థాట్ ఎలా ఉంటుందంటే, బహుశా నాకు తెలుసు కదా ప్రాబ్లము, సో నేను దీన్ని ఎట్లా లాంచ్ చేయగలుగుతా అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. నాకు GTM అవసరం లేదు. సో హ్యావ్ యూ ఎవర్ సార్, అంటే మీ ఈ ప్రాసెస్ జర్నీలో ఒక బ్రాండ్ మీరు పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఈ ఫౌండర్తో ఇట్లా ఆర్గ్యుమెంట్ జరిగిందా? చాలా సార్లు జరిగింది. ఓకే, అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే టైప్ ఆఫ్ ఫౌండర్స్ రెండు రకాలు ఉంటారండి. ఓకే, టెక్నికల్ ఫౌండర్ అండ్ బిజినెస్ ఫౌండర్. ఓకే, అంటే ప్రోడక్ట్ డెవలప్ చేసేటప్పుడు డెవలప్ చేద్దాం అనుకున్న వాడికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది కదా. అంటే వాడు టెక్నాలజీ పర్సన్ IT ప్రోడక్ట్ గురించి తీసుకుంటే, విచ్ ఈజ్ వాట్ మనం డిస్కస్ చేస్తున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ బాగా ఉన్న ఫౌండర్ ఏం చేస్తాడు, టెక్నికల్గా ప్రోడక్ట్ డెవలప్ చేస్తాడు. అంటే మంచి టెక్నాలజీ జావానో లేకపోతే ఇంకోటో చేసి డెవలప్ చేస్తాడు. ప్రాబ్లం కూడా తీసుకుంటాడు, దాన్ని వాళ్ళకి తోచిన విధంగా టెక్నికల్ ఆర్కిటెక్చర్ స్ట్రాంగ్గా పెట్టుకొని డెవలప్ చేస్తాడు. మార్కెటింగ్ పొజిషనింగ్ మీద శ్రద్ధ చూపించాడు. ఆ ఫౌండర్స్ GTM చాలా ఫెయిల్ అవుతారు. అంటే ప్రోడక్ట్ లెడ్ ఆర్గనైజేషన్ అది. అంటే ప్రోడక్ట్ మీద ఫోకస్ పెట్టి మార్కెట్ని వదిలేసి, ఈ ప్రోడక్ట్ మనం చాలా గ్రేట్గా చేసాము, ఇది అమ్ముడు పోతుంది అని ఒక అజంప్షన్ తోటి వెళ్ళిపోతారు చాలా మంది. ఓకే, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, ప్రోడక్ట్. అంటే మంచిగా కోడ్ చేయటము, ఫాస్ట్గా లోడ్ చేయటము, అన్ని ఫీచర్స్ ఇవ్వడం, పని చేస్తున్నాం. కానీ నువ్వు చేస్తున్న ప్రోడక్ట్కి మార్కెట్ ఉందా అని ముందు చూసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఒక సామెత ఉంది తెలుగులో,
కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తారు మీరు? అది టిపికల్ క్వశ్చన్ సార్. అంటే గుడ్డు ముందు అంటే మరి గుడ్డు ఎలా పుడుతుంది, కోడి రావాలి కదా అంటాడు ఒకడు. అవును. కోడి ముందు అంటే మరి గుడ్డు లేనిది కోడి ఎలా వస్తుంది అని అంటాడు. అంతే. సో కరెక్ట్గా చెప్పాలంటే బోత్ ఆర్ ఇంపార్టెంట్. బట్ గుడ్ స్ట్రాటజీ ఫాలో అయిన వాడికి కోడి కూడా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. ముందో తర్వాతో ఎక్కడో ఆ సైకిల్లో రావాలి. అలాగే టెక్నికల్ ఫౌండర్, ఇఫ్ యూ పుట్ అన్ అనాలజీ, అంటే దాన్ని మనం ఈక్వేషన్ కింద తీసుకుంటే, టెక్నికల్ ఫౌండరు ప్రోడక్ట్ బాగుండాలి, ఫాస్ట్గా లోడ్ అవ్వాలి అని చూస్తాడు, కానీ ఆ ప్రోడక్ట్లో ఉన్నది మార్కెట్లో పనికొస్తుందా, అసలు అది రెజనేట్ అవుతుందా అని చూడరు. ఎందుకంటే అది వాడి నైజంలో లేదు. హీఈస్ నాట్ మేడ్ ఆఫ్ దట్ మెటీరియల్. సో ఫెయిల్ అవుతారు. సెకండ్లీ, దెర్ ఇస్ అనదర్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ఫిలాసఫీ కాల్డ్ మార్కెట్ లెడ్ గ్రోత్. అంటే ఫౌండరు టెక్నికల్ ఫౌండర్ కాదు, బిజినెస్ గై. ఓ మంచి ఫండింగ్ తీసుకుంటాడు, డబ్బులు పెడతాడు, కన్విన్స్ చేస్తాడు, పోయి మార్కెట్లో ప్రాబ్లం వెతుకుతాడు. మార్కెట్కి మనం ప్రోడక్ట్ డెవలప్ చేద్దామని చేపిస్తాడు విత్ లిమిటెడ్ టెక్నాలజీ నాలెడ్జ్, బికాజ్ ఈజ్ ద ఫౌండర్, రైట్? సో కూర్చొని డెవలపర్లను పెట్టుకొని టప అంటే ఒక ఆర్కిటెక్చర్ లేదు, ఒక స్కిమాటిక్ లేదు, ఒక వర్క్ ఫ్లో లేదు, ఏమీ లేకుండా, అంటే మాడ్యూల్స్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతాయి, ఇది ఇక్కడ నేను ప్రెస్ చేస్తే ఇంకో చోట బౌన్స్ అవుతుందా, ఇలాంటివన్నీ చూడకుండా బిజినెస్ లాంగ్వేజ్లో చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని టెక్నికల్గా కన్వర్ట్ చేయకుండా చేసుకుంటాడు. తోచిన విధంగా టెస్టింగ్ చేస్తాడు. అంటే ఏంటి, దానికి ఒక ఆటోమేషన్ టెస్టింగ్ చేయకుండా, డిఫరెంట్ యూస్ కేసెస్ రాసి దాన్ని టెస్ట్ చేయకుండా టెస్ట్ చేస్తాడు. మార్కెట్లోకి వెళ్ళి పటక్ మన ఫెయిల్ అవుతుంది అది. ఎందుకంటే ఇట్ ఈస్ బిల్ట్ వితౌట్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఇట్ ఈస్ బోత్. సో టెక్నాలజీ ఓరియంటెడ్ ఫౌండరు చేసినప్పుడు హీ షుడ్ హ్యావ్ ఎ కో ఫౌండర్ హూ ఇస్ గుడ్ ఇన్ బిజినెస్. ఓకే. అండ్ బిజినెస్ ఫౌండర్ అయినప్పుడు హీ షుడ్ హ్యావ్ ఎ కో ఫౌండర్ who is very brilliant in technology, and they should marry each other very well. So ఈ గ్యాప్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు కూడా they will have a problem in getting into the market. Sir, today India is a hub for startups. ఇండియాలో ఏ స్టార్టప్స్ కూడా 6 నెలల నుంచి విస్టాండ్ అవుతలేవు. అంటే ఎందుకు విస్టాండ్ అవుతలేవు అనే రీజన్ ఏంటి? ఇంకో రకంగా తీసుకుంటా క్వశ్చన్ నేను. ఒకటి ఫస్ట్ మీ క్వశ్చన్ లో మూడు పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఒకటి, ఇండియా ఈజ్ హబ్ ఫర్ ఇన్నోవేషన్ అని. స్టార్టప్స్ ఎందుకు అయ్యింది అంటే, ఫ్రమ్ లాస్ట్ 30 years, ఎవ్రీ 10 years డికేడ్ మనం కొంత చేంజ్ చూసాం. ట్రెడిషనల్ ఫౌండర్స్ ఒకప్పుడు, తర్వాత డిజిటల్ ఫౌండర్స్, అంటే 90s, 2000s టెక్నాలజీ వచ్చింది, డిజిటల్ ఫౌండర్స్ వచ్చారు. ఇప్పుడు వీఆర్ సీయింగ్ జెన్జీ ఫౌండర్స్. అంటే కాలేజీల్లోనే థర్డ్ ఇయర్లో 4th yearలో అంటే వాళ్ళకి ధైర్యం పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. దే ఆర్ వెరీ మోడర్న్ పీపుల్ అండ్ హూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్హిబిషన్ అండ్ దే విల్ ఎగ్జిక్యూట్ వాట్ దే ఆర్ థింకింగ్. ఓకే. ఇంతకుముందు ఏంటంటే మనం ఏం చేసేవాళ్ళం చిన్నప్పుడు, ఫాదర్ ఏం చెప్తే అదే, నువ్వు ఏ కాలేజ్కి వెళ్ళాలంటే ఆ కాలేజ్కి, నువ్వు ఏ కోర్స్ చేయాలంటే ఆ కోర్సు, రైట్? కానీ ఇప్పుడున్న కిడ్స్ ఎలా ఉన్నారంటే, వాళ్ళకి ఏం నచ్చితే అది చేస్తారు. ఇట్ డజంట్ మ్యాటర్. ఇంతకుముందు అలా ఉండదు కదా, ఎంపీసీయా బైపీసీయా, ఎంపీసీ చేసినోడు ఇంజనీరింగ్, బైపీసీ చేసినోడు మెడిసిన్, అంతే. ఆటోమేటిక్గా దాని తర్వాత ప్యాత్ ఫైనలైజ్డ్. ఇప్పుడు అలా కాదు. వాడు ఐ విల్ గో ఫర్ యాక్టింగ్ అంటాడు, ఐ విల్ డూ మ్యూజిక్ అంటాడు, ఐ విల్ డూ డాన్సింగ్ అంటారు, కొంతమంది ఐ విల్ గో ఫర్ ఆర్ట్ అంటాడు, ఒకడు ఫోటోగ్రఫీ అంటాడు, ఐ విల్ డూ గేమింగ్ అంటాడు. సో ఇప్పుడు దేర్ ఇస్ ఓపెన్నెస్ ఇన్ థింకింగ్. ద మొమెంట్ ఒక యంగ్ మైండ్ స్టార్ట్స్ థింకింగ్ ఓపెన్లీ, హీ విల్ ఆల్సో స్టార్ట్ ఇన్కల్కేటింగ్ ఐడియాస్. ఇంతకుముందు ఏంటంటే మన మైండ్ సెట్ అంతా మనం ఏం థింక్ చేయకూడదు, మనకు పెద్దలు చెప్పింది మనం చెయ్యాలి. ఓకే. అప్పుడు వాడిలో ఉండే క్రియేటివ్ మైండ్ బయటికి రాదు, అంటే అక్కడే ఉండిపోతుంది. బికాజ్ యు ఆర్ నాట్ గివింగ్ ఆపర్చునిటీ. అంతే కదండి. బయటికి వెళ్ళి కొంత వాడికి ఫ్రీడమ్ ఉంటే వాడికి వస్తాం.
నేను దీంట్లో ఎవరు తప్పు అని పట్టను, కానీ ఇట్ ఈస్ ఏ ఫిలాసఫికల్ అండ్ సైకలాజికల్ చేంజ్ in by decade to decade. So our people are now more modern and they are able to do it in a very nice way. అవును. So దాంతో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. వాళ్ళు చెప్పే ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి పేరెంటల్ సపోర్టు, ఎన్విరాన్మెంటల్ సపోర్టు అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంతకుముందు అలా లేదు. ఇన్నోవేషన్ హబ్స్ వచ్చి దొరికినాయి ఇప్పుడు. సో పీపుల్ గెట్ సపోర్ట్ ఫైనాన్షియల్లీ, గైడెన్స్ వైజ్ చాలా ఉన్నాయి ఇప్పుడు. టీ హబ్ అని అలా చాలా వచ్చి ఇన్నోవేషన్స్ కి ఒక పెద్ద పీట వేశారు. దాంతో వీళ్ళకి కొంత సపోర్ట్ సిస్టమ్, ఎకో సిస్టమ్ దొరకడంతో దే ఆర్ ఏబుల్ టు డూ వెల్. బట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని రెండో క్వశ్చన్. షార్ట్ థింకింగ్ అంటే ఈ రోజు నేను అనుకోగానే 3 నెలల ప్రోడక్ట్ వెళ్ళిపోయి అమ్మేసి డబ్బులు సంపాదించేసి కంపెనీ అమ్మేసి డబ్బు చేసేసుకోవాలి అనే మైండ్ సెట్లో ఉండే స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి. మెథాడికల్ ప్రాసెస్ అంటే మనం ఏదైతే స్టార్టప్ పెడుతున్నామో, ఎందుకు పెడుతున్నామో, మన విజన్ ఏంటి, మన గో టు మార్కెట్ ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసుకోకుండా వెళ్ళే వాళ్ళకి చాలా అడ్డంకులు కనబడుతున్నాయి నాకు. బట్ అదర్వైజ్ ఇవన్నీ ప్రాపర్గా చేసేవాళ్ళు చాలా మంది సక్సెస్ అవుతున్నారు. ఎంతో మంది ఇండియన్ ఫౌండర్స్ దే ఆర్ ఇన్ గ్రేట్ పొజిషన్స్. సో వి కెనాట్ సే దట్ స్టార్టప్స్ ఆర్ ఫెయిలింగ్. స్టార్టప్స్కి సరైన ప్రాసెస్ లేక, ప్రాసెస్ అంటే ఏముంటుంది, మోస్ట్లీ వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ జీటీఎంఏ ఉంటుంది. గో టు మార్కెట్ అనే స్ట్రాటజీ కరెక్ట్గా లేక అదర్ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ప్రోడక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని రోజులకి నేను ఫండింగ్ నా దగ్గర ఉండాలి అంటే, ఈ ప్రోడక్ట్ సక్సెస్ అవ్వడానికి 1 సంవత్సరం పడుతుంది. బట్ సంవత్సరం రోజులు నా దగ్గర సస్టైన్ అవ్వడానికి మనీ ఉందా లేదా అని కూడా చూసుకోరు కొంతమంది. 3 నెలల్లో అమ్మేయచ్చు మనము, వచ్చేస్తాయని అజంప్షన్ పెట్టుకుని మొదలెడతారు. 6 నెలల వరకు గుంజుతారు. డబ్బులు లేకుండా ఏం చేస్తారండి ఎవరన్నా కూడా? షట్ డౌన్ అంతే. డబ్బులు లేవు, షట్ డౌన్ చేయటం. కొంచెం స్మార్ట్ ఉంటే ఆ టెక్నాలజీ ఎవరికైనా అమ్మేసి డబ్బు తీసుకుని ఎన్కాష్ అయినా చేసుకోవడం, లేకపోతే దాంతో పాటు సేల్ అవ్వడం, షేర్ హోల్డర్ ప్యాటర్న్లో ఇంకొక ఫౌండర్ని తీసుకొచ్చి ఏంజల్ ఇన్వెస్టర్నో వాళ్ళనో వీళ్ళో పట్టుకుని చేస్తాం. బట్ అందరికీ అన్ని తెలివితేటలు ఉండవు కదా. సో ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లమ్స్ వస్తే నీ ప్లాన్ ఏంటి, వాట్ ఈస్ యువర్ బ్యాకప్ ప్లాన్? మానిటరీ ప్రాబ్లమ్ వస్తే నీ బ్యాకప్ ప్లాన్ ఏంటి? మార్కెట్లో అడాప్షన్ రాకపోతే నీ ప్రోడక్ట్కి వాట్ ఈస్ యువర్ ఎగ్జిట్ స్ట్రాటజీ? ఇవన్నీ ముందే డాక్యుమెంట్ చేయాలి. ఎలా అయితే నువ్వు బిల్డింగ్లో ఫైర్ వస్తే ఇక్కడికి వెళ్ళాలని ఫైర్ రాకముందే డాక్యుమెంట్ చేస్తారు. ఏం చేస్తారు? అజ్యూమ్ చేసుకుని ఒకవేళ ఫైర్ వస్తే మనం ఏం చేయాలి అని. ఫైర్ వచ్చినాక నువ్వు స్ట్రాటజీ రాస్తే వర్కౌట్ అవ్వదు కదా, బొగ్గ అయిపోతుంది అంట. సో ఇవన్నీ ముందే రాసుకోవాలి. అలా చేసేవాళ్ళు సక్సెస్ అవుతారు 100%. సార్, నార్మల్గా ఇప్పుడు జీటీఎం అనేది అంటే జనరల్గా ఎవరు చేస్తారు, ఎక్కడ అప్రోచ్ అవ్వాలి అని చాలా మంది మిస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐడియా వచ్చింది, నేను ఒక డెవలపర్కి ఇచ్చాను. ఇప్పుడు ఆ డెవలపర్ వల్ల స్టార్టరే ఉంటుంటే పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను చెప్పిన థాట్స్ నేను ప్రోడక్ట్ డిజైన్ చేస్తాడు, కానీ ఆయన దగ్గర జీటీఎం అనేది ఉండకపోవచ్చు. ఉండదు, అబ్సల్యూట్లీ ఉండదు కదా. డెవలపర్కి ఎందుకు ఉంటుందండి? దెన్ వేర్ షుడ్ బి అప్రోచ్? అంటే ఈ యొక్క ఫౌండర్ ఈ జీటీఎం ఎక్కడ అప్రోచ్ అవ్వాలి? దేర్ ఆర్ 2 ways అండి. గో టు మార్కెట్ అనేది ఒక పర్సన్తో జరిగే ప్రాసెస్ కాదు. గో టు మార్కెట్ స్ట్రాటజీ చేయడానికి ఒక ప్రోడక్ట్ పర్సన్, ఒక మార్కెటింగ్ పర్సన్, ఒక సేల్స్ పర్సన్, ఒక కస్టమర్ సక్సెస్ పర్సన్. అంటే ప్రోడక్ట్ పర్సన్ టు నో ప్రోడక్ట్ని ఎలా మార్కెట్కి సూటబుల్గా డెవలప్ చేయాలి అని, మార్కెటింగ్ పర్సన్ దీన్ని ఎలా పొజిషన్ చేయాలి మార్కెట్లో, అంటే ఏం చెప్తే రెజనేట్ అవుతుంది, ఎలా మెసేజింగ్ చేస్తే ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, తర్వాత ఎలా అమ్మాలి. మార్కెటింగ్ వాడు ఏం చేస్తాడు? అవేర్నెస్ క్రియేట్ చేస్తాడు, అమ్మడు. సేల్స్ వాడు అవేర్నెస్ని పెట్టుకుని బ్యాకప్ ప్లాన్ కింద పెట్టుకుని అమ్ముతాడు. వెళ్ళి మీరు చూసుంటారు మా ప్రోడక్ట్ ఇలా అవార్డ్స్ వచ్చినాయి మాకు, మేము కొంతమంది కస్టమర్స్ మేము అడాప్ట్ చేస్తే వాళ్ళు చాలా సక్సెస్ చూపించారు, టెస్ట్ చూడండి అని
ఇవన్నీ ఎవరు చేస్తారు? మార్కెటింగ్ వాళ్ళు చేస్తారు. సేల్స్ వాడు దాన్ని తీసుకొని అమ్ముతాడు. అమ్మిన తర్వాత అది అమ్మిన ప్రోడక్ట్ సరిగ్గా కస్టమర్కి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యిందా, వాడు సాటిస్ఫైడ్గా ఉన్నాడా అని కస్టమర్ సక్సెస్ పర్సన్ చూస్తాడు. సో ఈ నలుగురు కలిపి డిఫైన్ చేయాల్సిన స్ట్రాటజీ గో టు మార్కెట్ స్ట్రాటజీ. ఓకే. సో ప్రోడక్ట్ వాడు ఒక బిజినెస్ ఫౌండర్ వెళ్ళి డెవలపర్కి ఇచ్చి చేయించుకుని మన ఇద్దరం కలిపి గో టు మార్కెట్ రాద్దాం అంటే కుదరదు. ఓకే. అండ్ ఒక ఫౌండర్కి ఈ 4 స్కిల్స్ ఉండే అవకాశాలు చాలా తక్కువ. సో ఏం చేయాలంటే జనరల్గా అలాంటప్పుడు నీ స్పేస్, ఏ స్పేస్లో అయితే నువ్వు ప్రోడక్ట్ చేసావో ఆ స్పేస్లో ఎవరన్నా ఎక్స్పర్ట్ ఉన్నారా, అవును, ఆర్ ఆ స్పేస్లో ఎవరన్నా సక్సెస్ఫుల్ కంపెనీస్ ఉన్నాయా, వాళ్ళని స్టడీ చేయాలి. ఓకే. మార్కెట్ రీసెర్చ్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేయొచ్చు మనకు కావాలంటే. అరే నేను మీ ప్రోడక్ట్ చూశానండి, నేను అదే స్పేస్లో ఉన్నాను, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మీకు ఎలా సక్సెస్ అయ్యారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు టైం కావాలి మీతో మాట్లాడడానికి. అంటే కొంతమంది గుడ్ ఫౌండర్స్ దే విల్ అగ్రీ టు టాక్. లేదు అలాంటి యాక్సెస్ లేదు అనుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీలో కన్సల్టెంట్స్ ఉంటారు, గో టు మార్కెట్ కన్సల్టెంట్స్ కానీ, అంటే స్పెసిఫిక్ వర్టికల్ బేస్ కూడా ఉంటారు కొంతమంది. అంటే కొంతమంది ఐటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటారు, జస్ట్ లైక్ మీ. కొంతమంది హాస్పిటల్ డొమైన్ రిలేటెడ్ కొంతమంది ఉంటారంటే. సో ఈ ప్రోడక్ట్ ఎవరి కోసం బిల్డ్ చేశారు, ఆ టార్గెట్ ఆడియన్స్ ఎవరో చూసుకుని ఆ రిలేటెడ్ కన్సల్టెంట్స్ని వెతుక్కోవచ్చు. ఇవాళ రేపు డిజిటల్ టూల్స్ చాలా వచ్చినాయి. సో మనం ఎత్తుక్కొని వాళ్ళతో మనం కన్సల్ట్ అయ్యి మాట్లాడుకుంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. దే కమ్ యాజ్ ఫ్రాక్షనల్ సిఎంఓస్. ఓకే. ఫుల్ టైమ్ సిఎంఓస్ వీడు అఫోర్డ్ చేయలేడు, డబ్బులు ఉండవు వీడి దగ్గర, స్టార్ట్అప్ కదా. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రాక్షనల్ సిఎంఓస్ మార్కెట్లో ఉన్నారు. అంటే హూస్ జాబ్ ఈజ్ టు కమ్ అండ్ బీ యాక్ట్ లైక్ ఏ సిఎంఓ ఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ in a part-time role until their go-to-market is figured out. ఓకే. సో ఫ్రాక్షనల్ CMOs ని వాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు. సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది సార్. ఎలా అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ప్రాంప్ట్ ఇస్తే నా ప్రోడక్ట్కి GTM రాయండి అని ఇస్తే, ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది ఒకటి లిస్ట్ రాసిస్తుంది. సో ఇవాళ ఇది కూడా ఇది సమాధానం అనొచ్చా, ప్రాబ్లం అనొచ్చా? ఇది సమాధానం కాదు, ప్రాబ్లం కాదు. ఏం చేస్తుందండి, మనం చెప్పిందే చేస్తుంది, దానికి ఓన్ ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు. ఓకే, రైట్. సో ఏఐ బాగా హెల్ప్ చేస్తుంది. ఎక్కడ రిపిటేటివ్ టాస్క్స్ ఏమైనా ఉంటాయి అంటే మన మార్కెటింగ్ అప్రోచ్లో రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయి. అంటే ఇలాంటి కస్టమర్ని వెతుకు, ఈ కస్టమర్కి ఇలాంటి ఈమెయిల్ పంపించు, ఇలాంటి మెసేజ్ వస్తే ఇలా రిప్లై చెయ్యి అని మనం ఫీడ్ చేస్తే, అంటే రోబోటిక్ ఆటోమేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏజెంటిక్ అంటే మనం ఇచ్చే హిస్టారికల్ నాలెడ్జ్ తీసుకొని ఏఐ ఏజెంట్స్ డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ డెవలప్ అయింది. అదేం చేస్తుందంటే నీ ఇన్పుట్స్ బట్టి సెట్ ఆఫ్ యాక్షన్స్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. కొంత ఏఐ ఎలా ఉందంటే నువ్వు అడిగితే ఆన్సర్ ఇస్తుంది, చాట్ బాట్ అంటారు దాన్ని. ఓకే. సో డిపెండింగ్ ఆన్ నీ మార్కెట్ బట్టి నువ్వు ఏఐని వాడుకోగలవు. బట్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా కంప్లీట్గా ఆటోనమస్గా చేస్తే ఏఐ పంపిస్తుంది మెయిల్స్, కరెక్టే, నువ్వు ఫీడ్ చేస్తావు, నా ప్రోడక్ట్ వీళ్ళకి పనిచేస్తుంది, సో ఇలాంటి పీపుల్ని నువ్వు డేటాబేస్ వెతికి చూపిస్తుంది. కానీ వెతికి దాంట్లో ఏది మనకు సూటబుల్ ఏది కాదు అని కొంత హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అవసరం ఉంటుంది. ఏఐ చేయలేదు, అది చేయగలుగుతుంది ప్రాబబ్లీ. అంత ఆ లెవెల్కి నువ్వు దాన్ని ట్రైన్ చేయాలి, LLMs పెట్టి ట్రైన్ చేసుకుంటే అది కొంత బెటర్గా చేస్తుంది. కానీ కంప్లీట్గా ఆటోనమస్గా ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ చేసి నీకు ప్రోడక్ట్ అమ్మేసి డబ్బులు కలెక్ట్ చేసి నీ బ్యాంక్లో పడేయదు. ఓకే, దట్ వోంట్ బి పాసిబుల్. బట్ నీ గో టు మార్కెట్ జర్నీని కొంత ఈజీ చేస్తుంది. ఓకే, అంటే టూ మచ్ కాస్ట్లీ చేయకుండా నీ కోర్ పనిని నువ్వు చేసుకుంటూ ఉంటే తన పని తను చేసుకుంటూ కొంత హెల్ప్ చేస్తుంది. కానీ బట్ ఆల్వేస్ హ్యూమన్ ఇన్ ద లూప్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే, అంటే హ్యూమన్ లేకుండా కంప్లీట్గా ఆటోనమస్గా ఇట్ కెన్ కమ్ అండ్ హిట్ యూ ఆల్సో. ఇప్పుడు మీరు ఎలాన్ మస్క్ కారు తయారు చేశాడు, అది లాస్ ఏంజల్స్లో లాస్ వేగస్లో తిరుగుతూ ఉంటాయి. బట్ ఇండియాలో వచ్చి పెట్టలేదు, అది ఏమైనా పెట్టవచ్చు కదా.
ఊబర్ ఓలా అలాగా ఎందుకు పెట్టలేడు అంటే ఇక్కడ మార్కెట్ కండిషన్స్ వేరే, ఇక్కడ ప్రాసెస్ వేరే, ఇక్కడ పెట్టిన 2 సెకండ్లకే ముగ్గురు చచ్చిపోతారు. ఎందుకంటే ఇట్ వాంట్ థింక్, డ్రైవర్ థింక్ చేస్తాడు, అంత హ్యూమన్ ఇంటెలిజెన్స్ దానికి లేదు, స్టిల్ ఎవాల్వింగ్, బట్ ఇట్ కెన్ ఓన్లీ హ్యావ్ టు సర్టన్ ఎక్స్టెంట్ బట్ నాట్ లైక్ ఎవ్రీథింగ్. ఓకే, నా ఒపీనియన్. సార్ నార్మల్గా మీరు ఒక GTM ప్రోడక్ట్ తీసేసుకొని ఇది బాగా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసి పని చేసి అది కొన్నిసార్లు ఫెయిల్ అయి కూడా ఉండొచ్చు, లేదా ఇది పని చేయదు ప్రోడక్ట్ ఏదో చూద్దాం ట్రై చేద్దాం అనుకున్న ప్రాజెక్టు మీకు సక్సెస్ఫుల్ కావచ్చు. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఉంటాయి, లేవని చెప్పను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా ఒక 4 years బ్యాక్ కాంట్రాక్ట్స్ AI అని ఒక ప్రోడక్ట్ మేము డెవలప్ చేసాం. అంటే కాంట్రాక్ట్స్లో AI యూస్ చేసి ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ OCR అని ఒక టెక్నిక్ ఉంటుంది, డెవలప్ చేసి కాంట్రాక్ట్స్ దానికి సబ్మిట్ చేస్తే అది OCR టెక్నిక్ వాడి లోపల ఉండే డేటాను మొత్తం స్క్రేప్ చేస్తుంది, చేసి నీకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ డిజిటల్గా ప్రొవైడ్ చేసి దాన్ని ఒక రిపాజిటరీలో పడేసి తర్వాత నువ్వు ఏదైతే డేటా నువ్వు దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసావో దాన్ని సర్చబుల్ చేసేటట్టుగా ఉంటుంది. మేము అనుకున్నాము చాలామందికి కాంట్రాక్ట్స్లో ఒక్కొక్క పేజు లీగల్ వాళ్ళు వెళ్ళి వెతికి ఈ కాంట్రాక్ట్లో ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది, ఇంకో కాంట్రాక్ట్లో ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉందని చేయడం చాలా టైం కన్జ్యూమింగ్. మనం సూపర్ అని చెప్పి చేశారు, బాగానే ఉంది. డాక్యుమెంట్స్ రకరకాల డాక్యుమెంట్స్ రావడం అంటే అజ్యూమ్ చేసుకున్నావు కాంట్రాక్ట్ డాక్యుమెంట్కి ఒకసారి మనం రాసేస్తే ఇంకా అది కంటిన్యూస్గా నడిచిపోతుంది. ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చింది, అంటే అనుకున్న దానికన్నా విరుద్ధంగా జరిగిన దానికి చెప్తున్నాను మీకు. ఓకే, ఒక ప్రాబ్లం వచ్చింది. ఏమొచ్చింది? డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ వచ్చింది, ఈ టెక్నాలజీ పని చేయలే. ఓకే, సో దాన్ని మళ్ళీ ట్వీక్ చేయాలి మేము. మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ పెడితే అది పని చేయలేదు, మళ్ళీ 50% పని చేస్తుంది. సో ఎవ్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్కి నువ్వు నీ లాంగ్వేజ్ మోడల్ మార్చుకుంటూ వెళ్తే ఎన్ని ఉంటాయండి, లక్షల ఫార్మాట్స్ ఉంటాయి, కొన్ని ఇమేజెస్ ఫార్మాట్లో ఉంటాయి, అవి అన్నీ చేయలేదు కదా. సో ఇలాంటి కొంత ప్రాబ్లం వచ్చింది. సరే అని మనం చేసిన కాడికి చేసాము, లిమిట్ చేద్దాము, ఓన్లీ ఇలాంటి డాక్యుమెంట్స్, వర్డ్ డాక్యుమెంట్స్, PDF డాక్యుమెంట్స్ ఈ స్ట్రక్చర్లో ఉన్నవి మేము చేయగలుగుతామని కొంత దాన్ని కన్సాలిడేట్ చేసాం. మొదలెట్టాం మార్కెట్లో. అమ్మడం మొదలెట్టగానే జుమ్మని ఇట్లా Gen AI అని వచ్చింది. వచ్చి మేము 2 సంవత్సరాలు చేసింది అది 1 సెకండ్లో చేసేసింది. అయ్యో, అంటే మేము OCRతో అమ్మాలనుకున్న అది కొంత సక్సెస్ అయ్యే లోపల మేము ఫిగర్ అవుట్ చేసి దాన్ని మార్చుకుంటూ చేసి ఇప్పుడు మేము రెడీగా ఉన్నాము అని అనుకునే లోపల లాస్ట్ ఇయర్ Gen AI వచ్చి ఏం చేయకుండానే నువ్వు దానికి డాక్యుమెంట్ ఇస్తే డేటా తీసి ఇచ్చేస్తుంది నీకు. సో అంటే అది సడన్గా వచ్చి రెవల్యూషనరీ అయింది. మీకు తెలుసు, నవంబర్ లాస్ట్ ఇయర్ వచ్చి Gen AI వచ్చి మామూలుగా ప్రోడక్ట్ ఏదైనా టెక్నాలజీ వస్తే దాని రిజల్ట్ చూపించడానికి 1 సంవత్సరం పడుతుంది, కానీ మంత్స్ వీక్స్లోనే రకరకాల Gen AI టెక్నాలజీస్ రావటము, చాట్ బాట్స్ రావటము, వాయిస్ బాట్స్ రావటము, ఏజెంటిక్ రావటం, అంటే 10 సంవత్సరాలు జరిగింది 1 సంవత్సరం జరిగిపోయింది. సో మేము రాసిందంతా ఆ విజన్ గో టు మార్కెట్ పని చేయలే, దిర్ ఇస్ నో మార్కెట్. ఓకే, Gen AI కొట్టేసింది, అది 2 years అంతా వేస్ట్ అయిపోయింది. ఓకే, సో దట్స్ ఏ బ్యాడ్ GTM. అంటే యాంటిసిపేట్ చేయలేదు. ఓకే, బ్యాడ్ GTM. ఎగ్జాంపుల్, గుడ్ GTM అంటే ఒక హనీ కంపెనీ ఉంది, హనీ తయారు చేస్తున్నాము, ఆ హనీని అమ్ముకోవాలి, అమ్మాలి అని మొదలెట్టారు. ఎలా అమ్ముతారు వాళ్ళు తెలిసిన విధంగా కాంప్లెక్స్లో ఈ లోకల్ మార్కెట్స్ పెట్టినప్పుడు వాళ్ళు పెట్టి హనీ గురించి చెప్పి అమ్ముతున్నారు. ప్రైజింగ్ ఏమో నార్మల్ డాబర్ హనీ లేకపోతే ఈ హనీ రెగ్యులర్గా అవైలబుల్ అయ్యే హనీకి ఆ ప్రైజింగ్తో కాంపిటేటివ్గా లేదు, కొంచెం ప్రీమియం ఆర్గానిక్ హనీ ప్రైజింగ్ ఉంది. సో తీసుకెళ్ళి అపార్ట్మెంట్లో పెడితే వాడు అడిగే క్వశ్చన్లకి వీళ్ళ దగ్గర సరైన ఆన్సర్స్ లేవు, ఎందుకంటే ప్రిపేర్డ్ లేరు వీళ్ళు. అంటే అది ఈ హనీకి ఒక ప్రాసెస్ ఉంది, మేము ఒక ఆర్గానిక్గా చేస్తాము, లేకపోతే ఆ ప్రాసెస్ చేయటానికి మేము ఇలా బీ బాక్సెస్ పెడతాము, బీ బాక్సెస్ నుంచి మేము ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, మధ్యలో ఏ గ్యాప్ లేదు. సో మీకు వచ్చే హనీ అడల్టరేట్ కాకుండా, షుగర్డ్ కాకుండా న్యాచురల్గా వస్తుంది అని
చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏ స్కీమ్ లేదు, అంటే గో టు మార్కెట్ లేదు. అవును. సో తర్వాత ప్యాకేజింగ్ కూడా నువ్వు ఏంటి, నీ క్వాలిటీ ఏంటి, నీకు ఒక FSSAI సర్టిఫికేషన్ కానీ లేకపోతే హనీ ప్యూర్ అని సర్టిఫికేషన్ కానీ ఇవన్నీ స్టాంప్ కావాలి. ఉండాలి కదా, అవి సరిగ్గా లేవు. తర్వాత ప్యాకేజింగ్ అంటే నువ్వు ఎంత మంచి ప్రోడక్ట్ అయినా నువ్వు ఒక హైజీనిక్ ఒక ప్రాపర్ ప్యాకేజింగ్లో ఉండకపోతే అది జనాలు తీసుకునే వాళ్ళు ఇంత ఇలా ఉంది, మనం ఎలా కొంటాం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కదా. అవన్నీ అంత కరెక్ట్గా ఆలోచించలేదు. సో అప్పుడు ఏం చేశాను నేను, వాళ్ళ విజన్ ఏంటి అని అడిగాను. అంటే మేము ఈ హనీని కొంత 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 మార్కెట్ చేసి ఫ్రాంచైజీ మోడల్లో వెళ్ళాలి అన్నారు. అంటే ఫ్రాంచైజీ మోడల్లో నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు చాలా వర్క్ చేయాలి. నువ్వు ఇట్లా అమ్మితే నీ ఫ్రాంచైజీ మోడల్లో నీ బ్రాండ్ బిల్డ్ అవ్వదు. రావాలి అని నేను ఫ్రాంచైజీ తీసుకుంటాను అనే స్టేజ్కి రావాలి. అంటే ఏంటి, నువ్వు కొంత హోంవర్క్ చేయాలి. ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్. ఓకే, నీ ప్యాకేజింగ్ ఎలా ఉంది, నువ్వు ఎలా ప్యాకేజ్ చేస్తున్నావు, ఈ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ని నువ్వు ఎక్కడన్నా మార్కెట్లో వాడుతున్నావా లేదా. లేదు అంటే మామూలుగా అందరికీ ఐడియా అలా అనుకోకూడదు, ఐడియా ఉండొచ్చు, కానీ నువ్వు ఆ ప్రాసెస్ని చూపించగలిగితే విజువల్ ఫార్మాట్లో జనాలకు అర్థం అవుతుంది. నువ్వు వైల్డ్ ఫ్లోరల్ హనీ, మల్టీ ఫ్లోరల్ హనీ అని చెప్తే ఫ్లేవర్స్ వేస్తున్నావు అనుకుంటారు, కానీ కాదు న్యాచురల్గా వస్తుంది అంటే నువ్వు అది ఎలా న్యాచురల్గా వస్తుందని తెలియాలి. అంటే హనీ బీ బాక్సెస్ పెడితే హనీ బీస్ వెళ్ళి పోలినేషన్ చేసి ఆ పోలినేషన్ తీసుకొచ్చి నువ్వు హనీ క్రియేట్ చేస్తుంది, దాన్ని మేము స్క్రేప్ చేసి చేస్తున్నాం అనేది ఇదంతా తెలియాలి మార్కెట్లోకి. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్స్ ఐస్ క్రీమ్కి వెళ్ళారనుకోండి మీరు, అది బ్యాక్లో వాడు ఒక వీడియో పెడతాడు, అంటే మాది న్యాచురల్గా అవుతుంది, కోకోనట్ ఇట్లా కట్ అయ్యి దాంట్లోంచి కోకోనట్ ఐస్ క్రీమ్ తయారవుతుందని చెప్తాడు. సో వాడు కోకోనట్ కట్ అయ్యేది చూస్తున్నాడు, కోకోనట్ పల్ప్ మిక్స్ అయ్యేది చూస్తున్నాడు. సో ఆథెంటిసిటీ, ట్రస్ట్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా వేరే కోకోనట్ ఐస్ క్రీమ్ కొండేవాడు తెలుసుకున్నాక మనం న్యాచురల్స్ కొందాం లేదు, అట్లా న్యాచురల్స్ పాపులర్ అయింది కోకోనట్ ఐస్ క్రీమ్ కోసం. సో అట్లాగే మల్టిపుల్ హనీ ఉన్నా కూడా మీరు పాపులర్ అవ్వాలి అంటే మీరు కొంత రీవర్క్ చేయాలి. మీ ప్యాకేజింగ్ కానీ మీ లిటరేచర్, అసలు మీరు ఎలా ఆ ప్రాసెస్ ఏంటి అని జనాలకు తెలియాలి. తెలిసి మీ హనీ జర్నీ అసలు ఏమేమి స్టేజెస్ ఉంటాయి, ఎలా అవుతుంది అంతా చేస్తే అప్పుడు మీ ప్రోడక్ట్ మీద ఆథెంటిసిటీ పెరుగుతుంది. వన్స్ ఆథెంటిసిటీ పెరిగితే దెన్ జనాలు వస్తారు మీ దగ్గరికి. సో ఇదంతా చేయడానికి నువ్వు కొంత ప్రాసెస్ గో టు మార్కెట్ పెట్టుకోవాలి. ఫస్ట్ 3 months ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం, ప్యాకేజింగ్ ఇప్పుడు ఇలా ఉంది ఎలా చేద్దాం, ఇవన్నీ చేస్తే అప్పుడు వెళ్తుందని ఆ కన్సల్ట్ చేసిన తర్వాత అడాప్షన్ ఇస్ వెరీ హై నౌ. ఓకే, అంటే జనాలకు ఉండే అబ్జెక్షన్స్కి మా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. అవును, అంటే ఇది ప్యూరా అంటే ఒక స్టాండీ ఉంటుంది, ఈ ప్రాసెస్ ఫాలో అవుతాం అనుకున్నా మేము ప్యూర్, లేకపోతే ఈ 8 step ప్రాసెస్ ఉంది మా దగ్గర, ఫొటోస్ చూపించడం కానీ విజువల్గా ఐడెంటిఫై చేయటం. తర్వాత బ్రాండ్ బిల్డింగ్ కోసం ఏం చేసాము, మామూలుగా ప్యాంప్లెట్లు ఉంటాయి, రెగ్యులర్గా స్క్వేర్ ప్యాంప్లెట్లు ఉంటాయి. మీకేమనిపిస్తుంది, ప్యాంప్లెట్ చదివేమో ఓకే బాగానే ఉంది అయిపోయింది, కానీ నీకు ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది కాదు. థింక్ చేసాం కొంచెం డిఫరెంట్గా ఎలా ఉండొచ్చు అని. హనీ బాటిల్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళ బాటిల్ కొనుక్కుంటే అదే బాటిల్ షేప్లో ప్యాంప్లెట్ డిజైన్ చేశాను. ఓకే, సో నువ్వు చూడంగానే ప్యాంప్లెట్లోనే నీకు ప్రోడక్ట్ కనిపిస్తుంది. ప్రోడక్ట్ లిటరల్గా కనిపించదు కానీ ప్రోడక్ట్ నీకు విజువలైజ్ అవుతాయి. ఓ ఇలా ప్రోడక్ట్ ఇలా ఉంది, దానికి లేబులింగ్ ఇలా ఉంది, ఓపెన్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఫ్లేవర్స్ ఏంటి అని. సో ఒకసారి అది చూసిన తర్వాత నీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మనం ఎప్పుడో బాటిల్ హనీ ఒకటి చూసాము, రెగ్యులర్ పాంప్లెట్ చూసాం అనుకోండి ఏం పెద్ద ఉండదు, సంథింగ్ డిఫరెంట్ నువ్వు చేయాలి. సో దట్ యు ఆర్ ఫెల్ట్ బై ద మార్కెట్. ఇట్లాంటి స్ట్రాటజీస్ కొన్ని ఇంప్లిమెంట్ చేశాం. తర్వాత కార్పొరేట్ గిఫ్టింగ్ చేస్తే నీకు కొంత విజిబిలిటీ వస్తుంది అండ్ యూ విల్ బి అప్గ్రేడ్ అవుతావు అని చెప్పి కార్పొరేట్ బాక్సెస్ చేయటం, దాంట్లో హనీ ఇచ్చి హనీని నువ్వు రిటర్న్ గిఫ్ట్గా నువ్వు కార్పొరేట్లో ప్రమోట్ చెయ్యి. బికాస్ హనీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, రాదర్ దాన్ గివింగ్ సమ్ ప్లాస్టిక్ బాటిల్, సమ్ పెన్. Why not honey if it is affordable? And that way you are telling a larger amount of people about your honey. Yes. And that's where you create your market. Because it goes to a family. Yes. ఒక కొలీగ్ నుంచి ఇంకో కొలీగ్కి, లేకపోతే కొలీగ్ నుంచి వాళ్ళ ఇంటికి. So you are able to reach a
ఏ బెటర్ ఆడియన్స్. సో ఆ మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేశాం. అంటే మీకు ఇంతకుముందు లేని జస్ట్ B2C అనుకున్నారు వాళ్ళు, దానికి B2B డిఫరెంట్ ఛానల్స్ క్రియేట్ చేసి అవేర్నెస్ పెంచాం. ఓకే, విత్ దట్ దే ఆర్ మోర్ కాన్ఫిడెంట్. చెప్పిన తర్వాత దే యాక్చువల్లీ స్టార్టెడ్ థింకింగ్ బిగ్ నౌ. అంటే మనం మిషనరీ ఏమైనా తెప్పించవచ్చా, ఇంతకుముందు మిషనరీ తెప్పించాలంటే 6 లక్షలు అవుతుంది, అవసరం మనకి అనుకునే వాళ్ళు నౌ దే ఆర్ థింకింగ్ ఈజ్ ఎక్స్పాండెడ్. ఒక స్టోర్ ఓపెన్ చేశారు, నౌ కంపెనీ ఓన్ కంపెనీ ఆపరేటెడ్ స్టోర్ ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాంచైజీకి రెడీ అవుతున్నారు. ఓకే, సార్ రెడీ అవుతున్నారంటే ఇవన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు రెడీ అవుతున్నారు. ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ నువ్వు పివట్ అయ్యి కొంత స్ట్రాటజీని ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్తాం. సో నార్మల్గా ఒక ప్రోడక్ట్ దగ్గర వచ్చిన తర్వాత మీరు దాని మీద చాలా టైం స్పెండ్ చేస్తారు. యూ స్టడీ అసలు ఏంటి ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, దాన్ని R&D చేస్తారు. అది అయిపోయిన తర్వాత దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, చాలా టైం కన్స్యూమింగ్ అండి ఇదంతా. అండ్ సంవాట్ ఇట్ షుడ్ బి ఎ క్రియేటివ్ ఆల్సో. అండ్ అసలు దీస్ ఆర్ ద స్టెప్స్ ఫర్ GTM అని ఏం చెప్తారు మీరు? దాంట్లో కొన్ని స్టెప్స్, ఫిక్స్డ్ స్టెప్స్, ఇర్రెస్పెక్టివ్ ఏ ప్రోడక్ట్ అయినా ఏ సర్వీస్ అయినా గో టు మార్కెట్లో కొన్ని ఫిక్స్డ్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్. నువ్వు అనుకున్న ప్రోడక్ట్ మార్కెట్ రీసెర్చ్ నీ దగ్గర ఉండాలి. ఓకే, దీనికి ఎంత మార్కెట్ ఉంది, మార్కెట్లో ఎవరున్నారు, మార్కెట్లో ఎవరు ఏ ప్రైజింగ్లో అమ్ముతున్నారు, మొత్తం మార్కెట్ డేటా మీద మీకు అవగాహన ఉండాలి. స్టెప్ 1. స్టెప్ 2 ICP. మీ ప్రోడక్ట్కి ఐడియల్ కస్టమర్ ప్రొఫైల్ ఎవరు? ఓకే, అంటే ఒక మిడిల్ ఏజ్డ్ కిడ్డా, లేకపోతే అడల్టా, లేకపోతే ఒక కార్పొరేటా? ఆ ఐడియల్ కార్పొరేట్లు ఎవరు? ఓకే, ఒక HR పర్సనా, లేకపోతే మార్కెటింగ్ పర్సనా? నీ ప్రోడక్ట్ దాన్ని బట్టి ఎవరు మీ ప్రోడక్ట్ రెజనేట్ అవుతారని ICP డిఫైన్ చేసుకోవాలి. అంటే అదర్వైజ్ యు ఆర్ హిట్టింగ్ ద రాంగ్ డోర్ ఆల్ ద టైమ్. ఓకే, సో ICP లేకుండా చాలా మంది అమ్ముతుంటారు. HRMS సిస్టమ్ ఉంటుంది, వెళ్ళి మార్కెటింగ్ హెడ్కి అమ్మితే ఏం లాభం అండి? HR సిస్టమ్ HR వాడికి అమ్మాలి. సో నువ్వు అమ్మాలి, వాడికి మెసేజ్. సో ICP క్లియర్ ఉండాలి. తర్వాత మెసేజ్, ఎలా వాడికి నువ్వు మెసేజ్ చేస్తున్నావు చాలా ఇంపార్టెంట్. మెసేజ్ చూసి ఐ షుడ్ కాల్ యూ బ్యాక్ అనే ఫీలింగ్ రావాలి. ఓకే, అంటే దానికి నువ్వు ఇంపాక్ట్ఫుల్ మెసేజింగ్, దట్స్ కాల్డ్ వాల్యూ మెసేజింగ్. అంటే నువ్వు మెసేజింగ్ ఫ్రేమ్వర్క్ ఉండాలి నీ ప్రోడక్ట్కి. నువ్వు ఎట్లా మెసేజ్ చేస్తావు, వాట్సాప్ చూడితే ఎట్లా వాడతావు, ఇమేజా టెక్స్టా, ఏం పెడతావు క్యాప్షను, వాట్ విల్ రెజనేట్ బ్యాక్, అది కూడా ఫిగర్ అవుట్ చేసుకోవాలి. దెన్ యూ షుడ్ ఫిగర్ అవుట్ యువర్ ప్రైజింగ్. నీ ప్రైజింగ్ ఏంటి, నీ ప్రైజింగ్ స్ట్రాటజీ ఏంటి, బై వాల్యూమా, బై యూసేజా, ఆ ప్రైజింగ్ స్ట్రాటజీ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. దెన్ యూ టాక్ అబౌట్ యువర్ కాంపిటీటర్స్. అంటే మార్కెట్ రీసెర్చ్లో వస్తుంది, బట్ మీ కాంపిటీటర్స్ ఎవరున్నారు అని ఫాలో అవుతూ ఉండాలి. దెన్ యువర్ బ్రాండ్ అవేర్నెస్. ఓకే, అంటే నువ్వు సోషల్ వాడతావా? చాలా మంది అనుకుంటారు సోషల్ ఇస్ ఎనఫ్ అనుకుంటారు. ఫేస్బుక్లో పెట్టాం కదా అంటే ఫేస్బుక్లో పెట్టావు, నీ ప్రోడక్ట్ కొనాల్సిన వాడు ఫేస్బుక్ వస్తాడా లేదా చూసి అది ఫిగర్ అవుట్ చేయాల్సింది నువ్వే. సో కొన్ని ప్రోడక్ట్స్కి నువ్వు ఫేస్బుక్ పనిచేయదు, లింక్డ్ఇన్కి వెళ్ళాలి, ఎందుకంటే అది కార్పొరేట్ ప్రోడక్ట్. సో ఈ బ్రాండ్ స్ట్రాటజీ కూడా నువ్వు ఖచ్చితంగా ఆ స్టెప్లో ఉండాలి. సో ఈ 4-5 థింగ్స్ కంపల్సరీ చేయాలి. ఓకే, సో దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు దట్ ప్రాసెస్. సార్ మీరు GTMగా చాలా అంటే ప్రోడక్ట్స్ మీరు వర్క్ చేశారు, తర్వాత వాళ్ళని దాన్ని డెవలప్మెంట్ చేశారు. అండ్ సార్ హౌ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? యూ ట్రావెల్, మీరు చాలా ట్రావెల్ చేస్తారు, వెస్టర్న్ కంట్రీస్ చూశారు, ఇండియాలో చూశారు. ఏం డిఫర్ అవుతుంది సార్ మార్కెట్? దెర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్. సి ద అప్రోచ్ ఇస్ సేమ్, ఓన్లీ థింగ్ ఈస్ యూ హావ్ టు కస్టమైజ్ ఇట్ బేస్డ్ ఆన్ ద మార్కెట్. ఓకే, అంటే ఇక్కడ అంటే అది ఇండియాలో అయితే ఇంకా చాలా న్యూయన్సెస్ ఉంటాయి. అంటే లోకల్ ఆర్ నేషనల్, లోకల్ అయితే రీజనల్, లాంగ్వేజ్ స్పెసిఫిక్, ఆడియన్స్ రకరకాల ఆడియన్స్ ఉంటారు. సో ఇవన్నీ చూసుకోవాలి. నేషనల్ అయితే మోర్ ఓవరాల్ అప్రోచ్ చూసుకోవాలి. వెస్టర్న్ అయితే వాళ్ళ టోటల్ కల్చరల్ ఫినామినా వేరే ఉంటుంది, అంటే వాళ్ళ టార్గెటింగ్ వేరే ఉంటుంది. బొంబార్డింగ్ చేయకూడదు,
కోల్డ్ కాల్స్ చేయకూడదు. కొన్ని కంట్రీస్తో GDPR కాంప్లయన్స్ ఉంటుంది. యూ కెనాట్ సింప్లీ టేక్ ఎ డేటాబేస్ అండ్ రీచ్ అవుట్. ఓకే. వాళ్ళు మిమ్మల్ని దే కెన్ పుట్ యూ బిహైండ్ బార్స్. సో డేటా ప్రొటెక్షన్ లా GDPR అని ఉంది. సో వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ అని ఎట్లయితే ఉందో, వన్ అప్రోచ్ డజంట్ వర్క్ ఫర్ యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇట్ హ్యాస్ టు బి కస్టమైజ్డ్. ద బేసిక్ ఫండా ఈజ్ సేమ్, ద ఫండమెంటల్ ఫిలాసఫీ సేమ్. ఓకే. బట్ దాన్ని నువ్వు ఎలా ఫైన్ ట్యూన్ చేసుకోవాలి అనేది నువ్వు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అంటే ఇట్స్ లైక్ చెప్పాలంటే ఇట్స్ ఎ థాలీ, రైట్? థాలీని రకరకాలుగా తింటారు జనాలు. ఎస్. సో సౌత్ ఇండియన్ ఒక రకంగా తింటాడు, నార్త్ ఇండియన్ ఇంకో రకంగా తింటాడు. బట్ ఇట్ ఇస్ థాలీ ఓన్లీ. అవును. సేమ్ ఇంగ్రీడియంట్స్, బట్ ద వే ఆఫ్ ఈటింగ్ కుడ్ డిఫర్. North Indian will take the roti and then take the curry separately. South Indian will put the roti, complete mix, and then eat. But none of them are wrong. They are that way. You cannot sell a North Indian approach to a South Indian. You will never like it. And you cannot sell a South Indian approach to a North Indian. Similarly, the go to market lo, you have to be very clear about your audience and regional nuances, cultural nuances, economic nuances. Okay. $1 ఇక్కడ అమ్మితే it could be costly. In the US $1 could they can look at you as cheap. డాలర్ స్టోర్స్ అని ఉంటాయి, ఎవడు పోడు దానికి. ఓకే. ఎవడో నార్మల్ వాళ్ళు పోతుంటారు. బట్ ఇక్కడ $1 స్టోర్ పెట్టండి, పిక్చర్ క్లిక్ అవుతుంది. ఎందుకంటే నీ ఎకనామిక్ ఆడియన్స్ ఆర్ డిఫరెంట్ హియర్. నాట్ దట్ ప్రొడక్ట్స్ ఆర్ బ్యాడ్ ఆర్ గుడ్, ఇట్ ఈస్ పొజిషనింగ్, బ్రాండ్ పొజిషనింగ్. సో వన్ ఇక్కడ సక్సెస్ అయిన స్ట్రాటజీ ఇంకో చోట సక్సెస్ అవుతుంది అని అనుకోవడం భ్రమ. ఓకే. ఇక్కడ సక్సెస్ అయితే ఇక్కడే సక్సెస్ అవుతుంది, ఇంకో చోట దాన్ని మార్చాలి. ఓకే. మార్చాల్సిన విధానాలు తెలుసుకోవాలి, ఎందుకు మార్చాలి, దేని వల్ల మార్చాలి అనేది స్టడీ చేసి చేసుకోవాలి. ఓకే. సో భ్రమతోటి మనం ఇక్కడ ఫిగర్ అవుట్ చేసాం, మనం కుమ్మేసాం ఇక్కడ అని ప్రతి చోట మనం కుమ్మేయచ్చారు అనుకుంటే మార్కెట్ విల్ come back to you very hard. సార్, బిజినెస్ కన్సల్టెంట్, నార్మల్గా బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది చేస్తున్నారు, వాళ్ళకు కూడా బిజినెస్ కన్సల్టెంట్ అవసరం పడుతుందని విన్నాను. అసలు ఈ బిజినెస్ కన్సల్టెంట్ ఏం చేస్తారు సార్? బిజినెస్ కన్సల్టెంట్ డే ఇన్ డే అవుట్ ఇదే చేస్తాడు. ఒక బిజినెస్ చేసిన వాడికి ఆ బిజినెస్ అప్రోచ్ తను చేసిన బిజినెస్ వరకే అర్థమవుతుంది. అవును, రైట్? ఓవరాల్ చేయడానికి టైం ఉండదు. Not that he is not expertise, but he is never exposed. Whereas a business consultant, because his bread and butter is that, and body daily business kabatti multiple scenarios చూసుంటాడు, multiple products, multiple markets and multiple founders. Okay. చూసి most of the time figure out చేస్తాడు. ఒకసారి నువ్వు ఎలా అమ్ముతున్నావు అని మీరు ఫౌండరు, నేను కన్సల్టెంట్, నేను మిమ్మల్ని అడుగుతాను, నువ్వు ఎలా మార్కెట్ చేస్తున్నావు అనగానే దాంట్లో లొసుగులు క్లియర్గా అర్థమవుతాయి కన్సల్టెంట్. బికాస్ ఇట్లాంటివి కొన్ని 100 లేదా 10 చూసుంటాడు కాబట్టి ఈ ఫిగర్స్ అవుట్. బికాస్ హీ హాస్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ అండ్ ద టైమ్ అండ్ ఎఫర్ట్ స్పెంట్ to understand the business, to understand different businesses and cultures, economic conditions, countries. So he will have definitely a edge, and people look for consultants because you need it. Like I'll tell you, like a doctor, the generic doctor, the specialized doctors. Okay. Generic doctor has all the functionality, like, but when it comes to some critical, he will also consult a specialist. Yes. Because he thinks that the specialist has seen multiple cases of that particular problem. He will be able to better judge and give you the right opinion. Now that specialist is a business consultant here. Okay. So he will have seen multiple cases. So he will figure out fast. Probably these are the 3 reasons why you are failing. So have you ever got this kind of challenge, sir, where a business person comes and says that I'm suffering with the problem, I just want to expand my business, and how we have done it? మీరు ఎలా చేశారు దాని గురించి? So I'm suffering the problem అంటే ఫస్ట్ we jump in. As a consultant we go jump in. క్లియర్గా మేము నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ చేస్తాం. అసలు నీ ప్రోడక్ట్ ఏంటి, ఓకే, నీ మార్కెట్ ఏంటి, నువ్వు ఎలా చేసావు, సోఫార్ ఏమేం చేసావు,
స్టడీ చేస్తే మాకు ఒక బేసిక్ ఫండమెంటల్ రోడ్ మ్యాప్ వస్తుంది. వచ్చిన తర్వాత మాకు కొన్ని టచ్ పాయింట్స్ వచ్చేస్తాయి. అంటే ప్రాబబ్లీ వీళ్ళు సరిగ్గా మెసేజింగ్ చేయలేదు, లేకపోతే అప్రోచ్ సరిగ్గా లేదా, లేకపోతే ఈమెయిల్ మార్కెటింగ్ చేయాల్సింది వీళ్ళు కోల్డ్ కాలింగ్ చేశారు, పెయిడ్ మార్కెటింగ్ చేయాల్సిన దగ్గర వీళ్ళు SEO చేసుకున్నారు డిజిటల్ అయితే. పెద్ద న్యూస్ పేపర్ యాడ్ ఇవ్వకూడదు అంటే అక్కడ డబ్బులు స్పెండ్ చేశారు అనవసరంగా, వర్కౌట్ అవ్వదు అన్నట్టు తెలిస్తే ఇమీడియట్ గా మనం విల్ టెల్ దట్ వీ ఫిగర్డ్ అవుట్ వాట్ ద ప్రాబ్లమ్ కుడ్ బి, బట్ వీ కెన్ డీప్ డైవ్, విల్ కమ్ వర్క్ విత్ యాజ్ అ రిటైనర్ బేసిస్ అని చెప్తాం. అండ్ విల్ సేల్ విత్ దెమ్ అండ్ విల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. సరే మీ ప్రాబ్లం ఇది, మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు, ఆ గ్యాప్ని మేము ఎలా సాల్వ్ చేస్తాం. సమ్టైమ్స్ we also fall into a situation where our knowledge and experience is not enough. Then we consult our business consulting community. Okay. అంటే దాంట్లో ఇంకా ఎక్స్పర్టీస్ చేసిన వాళ్ళు ఉంటారు. సో మనం వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేస్తాము. నాకు అన్నీ వచ్చు, ఐ నో ఎవ్రీథింగ్ అనే అప్రోచ్ వర్కౌట్ అవ్వదండి ఎవరికైనా. ఓకే. కన్సల్టెంట్ కూడా కన్సల్టెంట్ కావాలి, ఆ కన్సల్టెంట్ కూడా కన్సల్టెంట్ కావాలి. సో ఇట్స్ ఆల్వేస్ కంటిన్యూస్ జర్నీ. ఇట్స్ నాట్ లైక్ ఐ నో ఎవ్రీథింగ్. సార్ ఇంత బిజీ ఉంటే మీరు నార్మల్ గా ఈ ఫ్యామిలీతో టైం ఎలా స్పెండ్ చేస్తారు సార్? ఎందుకంటే మీరు ఒక ప్రాజెక్ట్ మీద కూర్చుంటే డేస్ వీక్స్ కూడా వెళ్ళిపోతాయి కదా. సో హౌ డు మేనేజ్ దిస్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ద సేమ్ డూయింగ్ దిస్ ఆల్ స్ట్రాటజీస్? డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ ఇంపార్టెన్స్ ఇస్తాం మనం క్యారియర్ లో. సో మన యంగ్ ఏజ్ లో ప్రాబ్లీ మనం అసలు టైమే ఇవ్వమేమో, బట్ ఇన్ మై కేస్ I make sure that there is quality time spent with the family. Weekends నేను అసలు పని చేయనండి. చాలా మంది వీకెండ్స్ కూడా పని చేస్తుంటారు. I make sure that weekends I completely cut off, spend time with the family. And if I am doing my time management, I make sure that I say no and not expand, which will lead into my family time. సో అది చేయకపోతే యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్లీ. ఒకటి చూపించండి హూ ఈస్ నాట్ హ్యాపీ పర్సనల్లీ, యూ విల్ నెవర్ బి హ్యాపీ ప్రొఫెషనల్లీ. ఓకే. యూ హ్యావ్ టు డూ బ్యాలెన్స్, ఏ గుడ్ టైమ్ బ్యాలెన్స్ టు బి ఏబుల్ టు సక్సీడ్. యూ కెనాట్ బి ఏ సక్సెస్ఫుల్ కన్సల్టెంట్ ఆర్ ఆంటర్ప్రెనర్ విత్ ఏ అన్సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్. ఓకే. I have not seen many such. It will be rare if I find somebody who is failing personally or not happy, not doing things personally well, but doing professionally very well. Okay. Because you should have mental balance. As a person, as an entrepreneur, you should have mental peace. Because your mind is already very stressed out with a lot of things. A mental peace will come only if you have a very good personal background. And a personal background and a good family support and వెల్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్. ఓకే. అది ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు. సో ఇఫ్ యూ ఆస్క్ సమ్ కన్సల్టెంట్స్ ఫెయిల్ మేబీ బికాస్ దే కెనాట్ గో బియాండ్ సర్టన్ లెవెల్. బట్ ప్రాబబ్లీ ఐఎమ్ గోయింగ్ స్ట్రాంగ్ ఆఫ్టర్ 30 years doing still business consulting and all these things, maybe because I have a very supportive family and I balance my time accordingly. Like I recently spent some time with my son and wife, and I almost cut off from business for a few days. You need to do that, otherwise you will get stressed out and you will not have, see, everybody needs everything. You need a good successful career and a balanced life so that your career is strong. Otherwise this will come and hit back. ఓకే. బ్యాడ్లీ. సార్ నార్మల్గా ఒక కంపెనీ స్టార్ట్ చేసే వాళ్ళకి, లేదంటే ఇప్పుడు మా వ్యూవర్స్ అందరికీ కూడా ఒక GTM అంటే ఏమవుతుంది, ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తే ఏమేమి చూసుకోవాల్సి వస్తుంది? అదే ఇందాక చెప్పాను నీకు, నేను ఏం లాంచ్ చేస్తున్నావు, నీ ప్రోడక్ట్ ఏంటి, అది దానికి మార్కెట్ ఉందా, ఫస్ట్ మార్కెట్లో నీలాంటి ప్రోడక్ట్లు ఏమన్నా ఉన్నాయా, ఉంటే వాళ్ళు ఎలా అమ్ముతున్నారు, నీ ప్రోడక్ట్ కొనే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, నీకు కొనేవాళ్ళు ఎవరు, ఎక్కడ దొరుకుతారు, వాళ్ళకి ఏం చెప్తే అర్థం అవుతుంది నీ ప్రోడక్ట్ గురించి, ఎలా చెప్తే అర్థం అవుతుంది, ఎక్కడ చెప్తే అర్థం అవుతుంది. అంటే నీ మెసేజ్ ఎలా చెప్తావు, ఇమేజ్ లా చెప్తావా, వీడియో లా చెప్తావా, టెక్స్ట్ లాగా చెప్తావా, ఒక యాడ్ లాగా చెప్తావా, ఒక స్టాండీ లాగా చెప్తావా, ఒక ప్యాంప్లెట్ లాగా చెప్తావా,
అండ్ ఎక్కడ చెప్తావు? ఫేస్బుక్లో చెప్తావా, గూగుల్లో చెప్తావా, న్యూస్ పేపర్లో చెప్తావా, లేకపోతే ఒక ఎగ్జిబిషన్ రోడ్ షోలో చెప్తావా? ఇవన్నీ చూసుకున్న వాడికి చూసుకోవాలి గోల్డ్ మార్కెట్ అంటే. ఇఫ్ ఫిగర్ అవుట్ చేసుకుంటే దెన్ హిల్ మేక్ ఇట్. సార్ మీ 35 years ఎక్స్పీరియన్స్లో మీరు చాలా చూసారు కదా, నిజంగా వాట్ డస్ సక్సెస్ మీన్ టు యూ? సక్సెస్ మీన్ వాట్ యూ డూ వెల్. ఓకే, అంటే సక్సెస్ ఇస్ డిఫైన్డ్ డిఫరెంట్లీ ఫర్ డిఫరెంట్ పీపుల్. కొంతమంది డబ్బులు, ఎస్, కొంతమందికి నేమ్ అండ్ ఫేమ్, కొంతమందికి జాబ్ సాటిస్ఫాక్షన్, రైట్? ఫర్ మీ, I want to become a renowned, noted consultant for GTM, for Indian entrepreneur. Okay, that's my goal, and I still am working hard towards being one. So success for me is that I see myself as a GTM expert. Okay, and I'm trying to be there, get there. సార్, మీ జీవితంలో మీకు రిగ్రెట్ అనిపించిన మూమెంట్ ఏంటి? నేను బహుశా ఇది ముందు చేస్తే బాగుండేదేమో, అప్పుడు చేయలేకపోయా. ఇఫ్ యు ఆర్ గోయింగ్ బ్యాక్, ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఒక 30 years పర్సన్, ఒక అబ్బాయిగా ఉంటే ఏం మారుద్దాం అనుకునేటు? రిగ్రెట్ అయితే ప్రతి స్టేజ్లో నేను అనుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ సెల్ఫ్ సాటిస్ఫైడ్ పర్సన్. అంటే ఎప్పుడైనా అంబిషన్స్ ఎక్కువనే ఉంటాయి మనకి. ఆ అంబిషన్ ఎప్పుడు రీచ్ అవ్వలేము, అంత ఈజీ కాదు. ఇక్కడ హై అంబిషన్స్ పెట్టుకున్నా. సో ఎప్పటికప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఐ షుడ్ హావ్ డన్ బెటర్, ఐ షుడ్ హావ్ డన్ అర్లియర్. నేను చాలాసార్లు అనుకుంటాను అది. ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్టేజ్లో రిగ్రెట్ లేకుండా అసలు ప్రోగ్రెస్ లేదండి. అంటే రిగ్రెట్ ఈస్ లైక్ రిట్రోస్పెక్షన్. అంటే ఇట్స్ లైక్ స్టాపింగ్ అండ్ ఫిగరింగ్ అవుట్ వాట్ వెంట్ రాంగ్ అండ్ కరెక్టింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. వాట్ వెంట్ రాంగ్ అనేది రాంగ్ అని కూడా కాదు. వాట్ డిడ్ నాట్ గో అకార్డింగ్ టు యువర్ ఆస్పిరేషన్, మీ గోల్, దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళటం. సో అలాంటి రిగ్రెట్ ఎప్పుడు ఉండింది. సో ఐ వాజ్ నెవర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ వాజ్ డూయింగ్. సో హోప్ఫుల్లీ గోయింగ్ ఫార్వర్డ్, ఇఫ్ ఐ గో బ్యాక్ 30 years, what I would change ante maybe I would have done my masters in business administration as soon as I completed my engineering, maybe. Okay, I did not do it. Maybe if I would have done that, all the mistakes that I did later, probably I would have corrected maybe. Anpistadu okasari atla. Okay, because I did not think of doing an MBA straight away, take a job. As soon as BTech is over, I have to get a job. You don't need to డూ ఎన్ ఎంబీఏ నౌ అనే ఫీలింగ్లో వెళ్ళిపోయాము. ఆ ఒక్క రిగ్రెట్ ఉంటుంది. అంటే ఒక మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో ఎంబీఏ చేస్తే బాగుండేది. బట్ దట్ రిగ్రెట్ ఐ సాల్వ్డ్ when I was working for a company in the US, sponsored by them for a distance MBA program from IIM Ahmedabad. సో అది నేను చేసుకోగలిగాను. సో బట్ రిగ్రెట్స్ లేకుండా సక్సెస్ లేదు. Sir, have you ever felt that you had an opportunity to work in US, Western countries? Yeah. So ఎప్పుడు కూడా అక్కడ సెటిల్ అవుదామని అనిపించలేదా? Why choose India? To be honest, in the year 1992, I got my passport done and went for my US visa. And by default, it got rejected at that time, saying that you are a potential immigrant. Okay. ఒకడే కొడుకని మేము నా స్టాక్ డాక్యుమెంట్స్, ల్యాండ్ ప్రాపర్టీస్ అని తీసుకెళ్ళారు. ఐ ఫెల్ట్ ఆ రోజు ఇంటర్వ్యూ అయినప్పుడు ఐ ఫెల్ట్ దట్ యుఎస్కి వెళ్ళడం ఇంత డిఫికల్టా? ఓకే. సో అంత డిఫికల్ట్ ఉన్న దాన్ని మనం ఇప్పుడు ఎందుకు చేయాలి అని అనుకున్నాను ఆ టైంలో. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ దట్ I wanted to take care of my family, my dad, my mom who were staying with me, and I thought I can still do good in India, and I will decide whenever I want to go to US. I will not decide whenever US wants me. అట్లా అని ఒక చిన్న గ్రడ్జ్ లాగా పెట్టుకున్నాను. ఓకే. అంటే నేను వెళ్ళను యుఎస్కి, నాకు అనిపిస్తే వెళ్తానని. అండ్ దట్ విష్ that I will go whenever I want became true. And then I got my B1 visa. As of now, I did my 20 years of visa, 2 times B1 visa, and I traveled everywhere at my interest. Yes. Not because I have to go and work and make money, and I don't have any regret on that. And
ఆ రోజు తీసుకున్న డెసిషన్ మేడ్ మీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఐ లవ్ ఇట్. ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ డన్ దిస్ ఇన్ ద US. ఓకే. మేబీ ఐ వుడ్ హావ్ మేడ్ సమ్ మనీ బట్ ఐ వుడ్ హావ్ నాట్ మేడ్ వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే. ఓకే. సో ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్ ఆన్ దట్. ఒక 13 సంవత్సరాలు 10 సంవత్సరాల అబ్బాయికి అంటే ఓ పిల్లలకి జీటీఎం నేర్పించాల్సి వస్తే ఎలా నేర్పిస్తారు? ఏం నేర్పిస్తారు? చిన్నపిల్లలకి జీటీఎం అంటే సరే ఒక బొమ్మ తీసుకుందాం మనం, ఏ సెల్ఫ్ ఫ్లయింగ్ డ్రోన్. ఓకే. ఇవాళ రేపు టాయ్ సెల్ఫ్ ఫ్లయింగ్ డ్రోన్ వాడికి అమ్మాలి అంటే, వాడికి అర్థం అవ్వాలి అంటే ఒక ప్రోడక్ట్ అది సెల్ఫ్ ఫ్లయింగ్ డ్రోన్. చిన్నపిల్లవాడికి అర్థం అవ్వాలంటే నేను ఆ ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఆడి ముందు ఇలా వేసి ఇది క్లౌడ్ ద్వారా నడుస్తుంది, ఇది క్లౌడ్ ద్వారా ఆపరేట్ అవుతుంది, ఇది ముందు ఇట్లా తిరుగుతుంది అని చూపిస్తే వాడికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో విజువల్గా చూపించాలి. ఓకే. చిన్నపిల్లవాడికి విజువల్గా ఏ ప్రోడక్ట్ అయినా సరే మేక్ హిమ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ దట్ ఇస్ ద GTM ఫర్ ఏ కిడ్. In small words, show anything visually to a kid so he understands what the product is. Don't talk to him, don't message, don't do all that stuff. Show him. So that's the best way I would say a GTM to a kid. మీ ఫ్యామిలీ ఈ పాడ్కాస్ట్ చూస్తుంది సార్, వాళ్ళకి మీరు ఇచ్చే అసలు మీరు ఎప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడో చెప్పాలనుకున్నది మీరు చెప్పనిది ఏంటి, అది ఇప్పుడు చెప్పండి. మా ఫ్యామిలీ పాడ్కాస్ట్ అది మీ అబ్బాయి చూస్తున్నాడు, మీ వైఫ్ చూస్తున్నారు, మీ పేరెంట్స్ చూస్తున్నారు, మీరు ఎప్పుడు వాళ్ళతో చెప్పుకోలేనిది విచ్ యూ వాంట్ టు షేర్ బట్ యు నెవర్ షేర్, అది ఈ పాడ్కాస్ట్ ద్వారా చెప్పండి. I don't think my family ever knows that I considered marketing as a passion. And marketing, branding, and go to market. See, go to market doesn't come directly. Yeah. It comes with a background. So, my father used to think that ఈ రాత్రిపూట 3 గంటలకు వెళ్ళి విజిటింగ్ కార్డు డిజైన్ చేసుకుని కట్ చేసి ఈ గోల్ అంతా ఎందుకు నీకు, మార్కెటర్స్ అంటే ఫీల్డ్లో తిరిగి నీకు కష్టాలు పడి డబ్బు సంపాదించుకోలేక వై డోంట్ యూ డూ సంథింగ్ ఎల్స్ అని అనుకునేవాడు. టుడే ఐఎమ్ డామ్ ష్యూర్ దట్ there is profession in marketing, that too a great profession, that too a inspiring profession ani I'm sure my parents would consider that, and I'm sure they must be already thinking like that. Okay. But they may not be telling me. Okay. ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఓకే సార్, పర్సనల్గా అంటే ఇదంతా చూసిన తర్వాత, మార్కెట్ మీరు చూసిన తర్వాత, ఒక పర్సన్కి కానీ లేదంటే ఒక ప్రోడక్ట్కి కానీ ఒక బిజినెస్కి కానీ ఒక మెంటర్ గురువు ఎంత అవసరం? సో ఒక చైల్డ్కి మదర్ ఎంత అవసరమో ఒక ఫౌండర్కి మెంటర్ ఈజ్ లైక్ హిమ్. యూ కెనాట్ కన్సిడర్ ఎ చైల్డ్ హూ ఈస్ గ్రోయింగ్, రైట్? చైల్డ్ అంటే ఎవరు? 0 to 10 years, అడాలసెంట్ ఫేజ్ కూడా కాదు. Mother is the most important. Mentor is like mother for a founder, because mentor make sure that founder gets the nourishment, like mother makes sure the child gets the nourishment. Mentor makes sure that the founder gets the nourishment in the right proportion and at the right time, so that when he grows big, he grows healthy and he has a proper life, right? Mentor also will nurture the founder with the proper nourishment and tools and the techniques and the approaches, so that when he grows big, he will grow healthy and wealthy. Yes. So it is like that relationship. I don't say anything better than that. ఓకే. మీ లైఫ్లో మీ కంపానియన్ కానీ మీ మెంటర్ ఎవరు? నా లైఫ్లో నా మెంటర్, there is a guy called Naren, who was the reason why I continued to be in marketing. Naren, his name is Narendra Kumar Pandey. He was a young entrepreneur for a company called Nashoft, which is an antivirus product company which had 23 branches and 300 employees in the year 1992. So, and
the way he took the company and showed how a powerful marketing can be the forefront engine for the company అని నిరూపించాడు. ఓకే. The way he conducted himself, the way he lived his life, and the way he ran the company. We were the best antivirus for 6 consecutive years from NASSCOM. And I'm proud to be part of that company, and I joined as a marketing executive in 93. I became a regional manager South by 97, handling 10 branches in the South region with 100 people reporting to me. By the time I became 4 years in marketing. So that is something I always felt good, very good about. సో ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వ్యూవర్స్కి, స్టార్ట్అప్ ఫౌండర్స్కి మీరు ఇచ్చే మెసేజ్, ఒక్క మెసేజ్. The message I want to convey is, especially since I come from marketing, there is a myth that marketing is not a great career. Marketing is something you should choose if you don't get any other job. Marketing is tough and it is very taxing. అని ఒక మిత్ ఉంది. ఓకే. I want to say that I changed that myth, that marketing లేకుంటే కంపెనీస్ లేవు, because it's like the same chicken and egg. Yes. మార్కెటింగ్ చేసేవాడు లేకపోతే కంపెనీస్ లేవు, కంపెనీస్ లేకపోతే ప్రోడక్ట్స్ లేవు. సో మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్, ఇస్ అ డిఫికల్ట్ ఫంక్షన్, అండ్ మీరు అది చేయగలిగితే బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. And if you want to take up marketing, boldly go ahead and take up. Today digital marketing is nothing but an extension of marketing. Yes. And it is ruling the world. Yes. Who knows? Who knew that 10 years ago? Nobody. So marketing myth ni you need to consider, break it, at least in India. If you go to Western countries, marketing is a highest paid job. Whereas in India, probably it is not. Yes. But the philosophy is changing, in my opinion. The myth is changing. And the reality is that, and if you are a real marketer by birth, and if you like it, don't think twice. Take it. That's my message. Okay. Sir, thank you. Thank you so much for your valuable insights. And now, awareness about GTM and a business consultant. We hope you get all success what you know you are aspiring for. Absolutely. Thank you, Rahul. It was very, very good for me. I really enjoyed it. Thank you, sir. Thank you so much. Thank you so much.